అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానామేకదంతముపాస్మహే వాగీషాద్యా సుమనసః సర్వార్థానాముపక్రమే ఎన్నత్వా కృతకృత్యా స్యుః తం నమామి గజాననం బుధం శ్రీనివాసం సుధర్మాత్వభాసం సుధాతుల్యవాక్ సంగతం పాండురంగం సుధీనాదమునియాహ్వయం దేశికార్యం గురు శ్రీత్రయం నిత్యమేతన్నమామి నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ స్వస్త్యస్తు సదాం సన్మంగళాని సంతు వక్తశ్చ శ్రోతॄణాం నిత్యమేకైకశ్లోకశ్రవణపఠనమాత్రేణ కలికల్మషాపనోదయ పటుతరే వేద కనక కథా ప్రస్తూయతే వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ సమర్పిస్తున్న వేదసారం వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగత వచనాలు తెలియచేసుకుంటూ వేదసారములోని అనేక మంత్రార్థాలను అదే విధముగా మంత్రప్రయోగముల గురించి కూడా మనం తెలుసుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా పవిత్రమైనటువంటి మొత్తముగా ఉండేటువంటి వేదానికి తలమానికమైనటువంటి వేద అర్థాన్ని ఒకే అనువాకంలో ఒకే అధ్యాయంలో ఇమిడీకృతం చేసినటువంటి ఈ రుద్రాధ్యాయము గురించి గత కొన్ని ధారావాహికలుగా మనం తెలుసుకుంటూ ఉన్నాం. అందులోనూ పవిత్ర కార్తీక మాసంలో శివ కేశవులకు అభేదమైనటువంటి ఈ నెలలో చేయాల్సినటువంటి క్రతువులు కర్మలు ఏవైతే ఉన్నాయో అందులో ముఖ్యమైనటువంటిది రుద్రాభిషేకం అని చెప్పబడినది. ఆ రుద్రాభిషేకంలో శివుణ్ణి ధ్యానించేటువంటి తత్వము, శివుణ్ణి ధ్యానించేటువంటి రూపము, శివుడికి చేసేటువంటి అభిషేకములు, అదే విధముగా దామోదరుడికి అనగా విష్ణుమూర్తికి చేయవలసినటువంటి లక్షవర్తి ఉద్యాపన లాంటి ఎన్నెన్నో వైదిక ఉత్తమమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. అందులో భాగంగా మనము ఈ రుద్రాధ్యాయానికి సంబంధించినటువంటి అంశాల గురించి తెలుసుకుంటూ ఉన్నాం. ఇందులో మనము ఎక్కడెక్కడైతే శివుడు ఉన్నాడో ఆ శివుడి స్వరూపముగా మనం ధ్యానిస్తూ ఉన్నట్టుగా మనకు ఈ అనువాకాలన్నీ కూడా తెలుపుతూ ఉన్నాయి. మొదటి అనువాకంలో శివుడి యొక్క రూపం ఏ రకంగా ఉందో తెలుస్తోంది. రెండవ అనువాకంలో శివుడు ధరించినటువంటి లక్షణము తెలుస్తూ ఉంటుంది. మూడవ అనువాకం పూర్తిగా కూడా ఎక్కడెక్కడైతే శివుడు ఉన్నాడో ఆ శివతత్వానికి నమస్కారం చేస్తున్నాము అని ఉభయతర నమస్కారముల విధానముగా ఈ రుద్రాధ్యాయమంతా కూడా నిర్మింపబడినది. వేదవ్యాసుల వారు శతధా విభజ్య వందల కొద్ది అనువాకాలుగా, ప్రశ్నలుగా, అదే విధముగా కాండలుగా వేదములను ఉపశాఖలుగా విభజించినారు. అందులో కృష్ణద్వైపాయనుడు అనేటువంటి వ్యాసుడు మనకు కలిగినటువంటి ద్వాపర యుగంలో తాను పీఠాన్ని అధిరోహించి వేదములను అనేక శాఖలుగా విభజించినాడు. అందులోనే ఆ వేద శాఖలలో యజుర్వేదంలో తైత్తిరీయ శాఖ, మైత్రాయణీయ శాఖ అని కృష్ణయజుర్వేదంలో ఇప్పుడు మనకు వాడుకలో ఉన్నాయి. శుక్లయజుర్వేదంలో మాధ్యందిన శాఖ, అదే విధముగా కాణవ శాఖ అనేటువంటి విధాలుగా మనకు చెప్పబడ్డాయి. ఋగ్వేదం శాఖల శాఖ, భాస్కర శాఖగా, సామవేదం రాణాయణీయ శాఖ, కౌతుమ శాఖ, జైమినీ శాఖగా, అథర్వవేదం పైప్పలాద శాఖ, శౌనక శాఖగా మనకు ఇప్పుడు అవకాశంలో ఉన్నాయి. ఈ విధముగా వేదాలన్నీ కూడా పరమాత్మ స్వరూపము అని చెప్పబడినది. ఇప్పుడు మనకు వేదంలో వచ్చేటువంటి అనేక అంశాలు నేటి కాలంలో కాలగమనంలో మనం చూస్తూ ఉన్నాం. గ్రహణం ఎప్పుడు వస్తోంది అనేటువంటి విషయమంతా కూడా వేదం మనకు చెప్పబడినది. వేద గణిత ఆధారముగా భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరిగేటువంటి కాలాన్ని 365 రోజులు ఒక సంవత్సర కాలంగా పరిగణలోకి మనం తీసుకుంటూ ఉన్నాం. అదే విధముగా అధిక మాసాలు అని, క్షయమాసములు అని, మలమాసములు అని, అర్ధతిథులు అని అనేక రకాలుగా వేదము నుండి ఇవ్వబడినటువంటి పంచాంగ లక్షణం కూడా ఉంది. తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము. ఇందులోనే వీటిల్లో ఉండేటువంటి త్యాగము ఏదైతే అంటే సంధికాలం ఉంటుందో దాన్ని వర్జ్యము అని, వార దుర్ముహూర్తము అని, అదే విధముగా రాహుకాలములు అని అనేక విధాలుగా విభజించి ఏ కార్యమైతే మంచి తలంపుతో చేస్తూ ఉన్నామో దానికి పరమాత్మ అయినటువంటి శివుడి నామస్మరణతో మీరు కనుక వెళ్ళినట్టయితే సకల శుభాలు కలుగుతాయి అని మనకు వేదము ఆధారముగా చెప్పబడినది. ఆ వేదాధారమైనటువంటి ఈ లోకమంతా కూడా సూర్యచంద్రుల యొక్క కలయికతో
ఈ లోకమంతా కూడా నడుస్తున్నది, లోకం కనబడుతుంది అనేటువంటి విషయంలో ఎలాంటి ఆశ్చర్యము కూడా లేదు. అలాంటి వేదానికి, వేద ప్రతిరూపమైనటువంటి పరమాత్మ అయినటువంటి శివుడికి నమస్కారము చేస్తూ ఈ వేదాధ్యాయంలో ఉండేటువంటి ప్రతి అక్షరంలోనూ నమః అనేటువంటి శబ్దముతో నమస్కారంతో చెప్పబడుతూ ఉంది. అందులోనే మనము పోయిన ధారావాహికలో మనం చెప్పుకున్నాం. 4వ అనువాకంలోకి వచ్చాం. 4వ అనువాకం శివుడు ఏ స్వరూపముగా ఉంటున్నాడు, ఏ రూపములో ఉంటున్నాడు, ఏ రూపంలో ఉన్న వారికి శివుడు అనబడుతున్నాడు అని అంటే, స్థావర జంగమములు ఏవైతే ఉన్నాయో, నిలబడి కదులుతూ చరాచర సృష్టిలో అంటే స్థిరముగా ఉండేటువంటివి, అదే విధముగా కదులుతూ ఉన్నటువంటివి, ఇవన్నీ కూడా శివుడితో సమానమైనటువంటివే. కాబట్టి అన్యతర నమస్కారములన్నీ కూడా పరమాత్మ అయినటువంటి శివుడి భావనతో, అక్కడ ఉండేటువంటి వారు పరమాత్మ అయినటువంటి శివస్వరూపులు అనేటువంటి ఉద్దేశంతో మాత్రమే మనం నడుచుకోవాలి అనేటువంటి విషయం పూర్తిగా మనకు వేదం చెబుతోంది. దైవం ఎప్పుడూ కూడా అక్కడక్కడ ఆయా రూపాల్లో సంతరించుకుంటూ ఉంటుంది. అక్కడ పశువులు కావచ్చు, పక్షులు కావచ్చు, లేక బాలలు కావచ్చు, లేక వృద్ధులు కావచ్చు, మానవులు కావచ్చు, ఎవరైనా కావచ్చు గాక, మనల్ని కాపాడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా పరమాత్మ అయినటువంటి శివుడితో స్వరూపముగా ఉన్నటువంటి వాళ్ళే. అందులోనూ శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహ కారణం శివమేకం పరం వందే శికారాయ నమో నమః. శివుడు మాత్రమే ఈ లోకాన్ని కాపాడగలుగుతూ ఉన్నాడు. అలాంటి శివపరమాత్మ ధ్యాన శ్లోకం ఇది. నమశివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రానికి 5 రకాలైనటువంటి శ్లోకములు ఉన్నాయి. అందులో శివం శాంతం జగన్నాథం, ఈ జగత్తునంతా కూడా పరిపాలన చేసేటువంటి వాడు జగన్నాథుడు అవుతున్నాడు. ఈ జగాలన్నింటినీ కూడా మోసేటువంటి వాడు జగన్నాథుడు అవుతున్నాడు. అలాంటి జగన్నాథుడు ఎవరు అంటే శివుడు మాత్రమే. శివం శాంతం, శాంత స్వభావి మృదు స్వభావి అయినటువంటి శివుడు ఈ లోకాన్ని చక్కగా చూస్తూ ఉన్నాడు. అలాంటి శివుడికి నేను నమస్కరిస్తున్నాను. శివం శాంతం జగన్నాథం, ఆయన లోకానుగ్రహ కారణం, లోకాలను పూర్తిగా కూడా తన యొక్క అనుగ్రహం చేత నడుపుతూ ఉన్నాడు. ఇలాంటి లోకంలో స్థావర జంగమ ప్రభృతి చరాచర సృష్టిలో ఉండేటువంటి ప్రతి జంతు జీవజాలాలకు కూడా తాను మోక్షార్థి నడుచుకుంటూ ఉన్నాడు. లోకానుగ్రహ కారణం శివమేకం పరం వందే, ఆయన తప్ప ఈ యొక్క లోకంలో ఇంకా ఎవరూ లేరు. శివము అనగా సంతోషము అని కూడా అర్థం వస్తోంది. అలాంటి శివుడికి శికారం అనేటువంటి అక్షరముతో నేను నమస్కరిస్తున్నాను అని ఈ యొక్క శ్లోక అర్థం. ఇలాంటి ఎన్నో శ్లోకాలు, ఎన్నో మంత్రములు, మంత్రాలకు ఉండేటువంటి అర్థములు ఎన్నో విధాలుగా ఉన్నాయి. అందులో భట్టభాస్కర్ల వారు, అదేవిధముగా విద్యారణ్యుల వారు, వీళ్ళందరూ కూడా మనకు ఇచ్చినటువంటి వేదాధ్యాయ రత్నాలు ఎన్నో ఉన్నాయి. అందులో భాగంగా 4వ అధ్యాయంలో ఉండేటువంటి యజుస్సు నమో విరూపేభ్యః విశ్వరూపేభ్యశ్చ వో నమః. విరూపము అంటే సరి అయినటువంటి రూపం లేనటువంటి వాడు. వస్త్రేణ వపుష వాచ విద్యయా వినయేవచ. వస్త్రములు, విద్య, మనిషి చూడడానికి ఉండేటువంటి రూపము, ఇవన్నీ కూడా మనిషికి చాలా ముఖ్యమైనటువంటివి. అలాంటివేవీ లేనటువంటి వాడు విరూపుడవుతున్నాడు, అనగా దిగంబరుడు అవుతున్నాడు. వస్త్రములు లేకుండగా, వపుష అనగా అందముగా లేకుండగా, వాక్కు సరిగ్గా రాకుండగా, ఇలాంటి ఏవీ లేకుండా తాను దిగంబరుడై ఒంటి మీద నూలు పోగు లేకుండా భస్మ ధారణ మాత్రమే చేసుకుంటూ దిగంబరులుగా తిరిగేటువంటి వాళ్ళను విరూపులు అని అంటారు. అలాంటి విరూపముగా ఉండేటువంటి మనుషుల రూపంలో ఉండేటువంటి శివుడికి మేము నమస్కరిస్తున్నాము అని ఈ యొక్క వాక్యార్థం. అదేవిధముగా విశ్వరూపేభ్యః అనగా ఈ విశ్వములో ఉండేటువంటి అందమైన రూపములు ఏవైతే ఉన్నాయో, తేజస్సుతో ఓజస్సుతో వెలిగేటువంటి చక్కనైనటువంటి ముఖ అరవిందాలు ఏవైతే ఉన్నాయో అలాంటి వారికి నేను నమస్కరిస్తున్నాను. విశ్వరూపేభ్యః అనగా అనేకముగా ఉండేటువంటి వాళ్ళకి నేను నమస్కరిస్తున్నాను అని ఈ యొక్క యజుస్సు అర్థం. నమో విరూపేభ్యః విశ్వరూపేభ్యశ్చ వో నమః. ఈ మంత్రానికి శంభుదేవుడు ప్రధానమైనటువంటి దేవుడు అవుతున్నాడు. ఈ మంత్రానుష్ఠాన ఫలం మనిషికి ఉండేటువంటి అనేకమైనటువంటి చర్మ సంబంధమైనటువంటి వ్యాధులు నశింప చేయడానికి ఈ మంత్రానుష్ఠానం పనికి వస్తుంది అని మనం అర్థం చేసుకోవచ్చు. నమో మహద్భ్యః క్షుల్లకేభ్యశ్చ వో నమః. మహద్భ్యః అనగా మహత్తునంతా నింపుకున్నటువంటి వాళ్ళు. వీళ్ళు ఉత్తమమైనటువంటి మార్గంలో సంచారం చేసేటువంటి వాళ్ళు.
అనేకముగా విద్యలను అదే విధముగా లౌకికపరముగా ఆలోచన చేసి ఉన్నతమైనటువంటి స్వభావాలు కలిగినటువంటి వాళ్ళని మహద్భ్య అనేటువంటి శబ్దంతో పిలుస్తూ ఉన్నాం. క్షుల్లకేభ్య అనగా అనిమాది అష్టైశ్వర్యములు కలిగినటువంటి వాళ్ళు. ఎవరైతే ఈ మహద్భ్యులు ఉన్నారో వాళ్ళు అష్టైశ్వర్యాలను కలిగి ఉన్నటువంటి వాళ్ళు అని అర్థం. శ్రీచక్ర ఆకారం ఉంటుంది, అందులో అనిమాది అష్టైశ్వర్యములు ఆవాహన క్రమము కూడా ఏర్పడ్డది. అది ఏ విధంగా ఉంటుంది అనగా శ్రీచక్రం ముందుగా 3 మెట్ల ఆకారంలో ఉంటాయి. ఆ 3 మెట్లలో మొదటి మెట్టు ఏదైతే ఉంటుందో తూర్పు భాగానికి ఓఢ్యానపీఠం పూజయామి, ఓఢ్యానేశ్వరోపనాథం పూజయామి, ఓఢ్యానాంబ శ్రీపాదుకాం పూజయామి. ఆ తర్వాత మూలలలో అనగా ఆగ్నేయము, ఈశాన్యము, నైరుతి, వాయవ్యం ఏవైతే ఉన్నాయో వీట్లలో ప్రేతలను ఆవాహనం చేస్తారు. అవి చేసిన తర్వాత అష్టభైరవులు, అష్టమాతృకలు, అష్ట ఐశ్వర్యాలు అనగా సిద్ధులు, అష్టసిద్ధులు, ఈ అష్టసిద్ధులను కూడా ఆవాహన చేస్తారు. శ్రీచక్ర పరిక్రమణ అంతా కూడా ఒక అద్భుతమైనటువంటి మణిద్వీపం అనగా కామేశ్వరి అమ్మవారు నివసించి ఉండేటువంటి స్థానం. ఆ స్థానానికి అనేకమైనటువంటి కళలను ఆవాహన చేస్తూ ఉంటారు. అందులోనే ఈ అష్టైశ్వర్యాలు అక్కడ చెప్పబడ్డాయి. అనిమ, మహిమ, గరిమ, ప్రాప్తి, ఈశత్వ, వశిత్వ, ప్రాకామ్య అనేటువంటి లక్షణాలు ఆ అష్టైశ్వర్యాలు కలిగి ఉంటాయి. ఈ అష్టైశ్వర్యాలకు అధిపతి అయినటువంటి వాడు మహద్భ్యుడు అవుతున్నాడు. అలాంటి మహద్భ్యులు క్షుల్లకేభ్య అష్టైశ్వర్యాలు కలిగి ఉన్నటువంటి వాళ్ళు, వాళ్లకు నేను నమస్కారం చేస్తున్నాను. ఈ మంత్రానుష్ఠానం వలన అష్టైశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయి అని మనము ఈ మంత్రానుష్ఠానం వలన తెలుసుకోవచ్చు. ఈ విధముగా ఎవరైతే ఈ రుద్రాధ్యాయ పఠన శ్రవణం చేస్తూ ఉంటారో వారికి ఉండేటువంటి అనేకమైనటువంటి రోగములన్నీ కూడా నశిస్తూ ఉంటాయి. వస్త్రేణ వపుషా వాచ విద్యయా వినయేవచ అని ఇంతకు ముందు యజుస్సులో మనం విన్నాం. అనగా వస్త్రములు, వపుష, వాచ, విద్య, వినయం, ఇవి 5 ఏవైతే వకార పంచభిర్యుక్తా, ఇవి 5 ఏవైతే ఉన్నాయో ఈ 5 సిద్ధించాలి అంటే ఇలాంటి అనువాకాల పారాయణము, జపము, శ్రవణము చేస్తూ ఉండాలి అని మనకి రుద్రాధ్యాయం చెప్పినది. అనిమాది అష్టైశ్వర్యములు కలిగినటువంటి వాళ్ళు మహద్భ్యులు. అనిమాది అష్టైశ్వర్యములు లేకుండా విద్యను అభ్యాసం చేసినటువంటి వాళ్ళు క్షుల్లకులు. అనగా అష్టైశ్వర్యములు ఉన్నవాడు, లేనివాడు ఇద్దరూ కూడా పరమాత్మ అయినటువంటి శివుడితో సమానమైనటువంటి వాళ్ళే. పశ్యవు నపశ్యతః పశ్యంతం పరమాత్మానం. చూపు కలిగినటువంటి వాడు ఉన్నాడు, చూపు లేనటువంటి వాడు ఉన్నాడు. ఇద్దరు వ్యక్తులు ఒక దగ్గర ఉన్నప్పుడు చూపు కలిగినటువంటి వాడు చూస్తూ ఉన్నాడు, చూపు లేనటువంటి వాడు చూడలేకపోతున్నాడు. కానీ చూపు కలిగిన వాడు, కంటి చూపు లేనటువంటి వాళ్ళు ఇద్దరు ఉన్నారే, ఆ పరమాత్మ అయినటువంటి ఆ దేవదేవుణ్ణి చూడలేకపోతున్నారు. పశ్యవు నపశ్యతః. మరి పరమాత్మను చూడాలి అంటే ఏంటి అంటే మనకు సేవ చేసేటువంటి వాళ్ళు, మన మేలు కోరేటువంటి వాళ్ళు, వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఆత్మబుద్ధి సుఖం చైవ గురుబుద్ధిర్ విశేషతః, గురువులు ఎవరైతే ఉన్నారో వారు పరమాత్మ అనేటువంటి రూపముతో మనకు సహాయం చేస్తూ ఉన్నారు. అలాంటి వారిని ఎల్లవేళలా ఆ పరమాత్మ అయినటువంటి శివస్వరూపంతోనే ధ్యానించవలెను. అలాంటి ధ్యానం చేసినటువంటి వాళ్ళందరూ కూడా పరమాత్మ అయినటువంటి శివస్వరూపులే అవుతున్నారు అని ఈ యొక్క మంత్ర అర్థం. ఇదే అనువాకంలో 8వ యజుస్సు రథిభ్య అరథేభ్యశ్చ వో నమః. రథిభ్య అంటే రథం కలిగినటువంటి వాళ్ళు, కనిపించేటువంటి రథములుగా ఉన్నటువంటి వాళ్ళు, రథములు, వీళ్లకు నమస్కరిస్తున్నాము. ఈ రూపంలో ఉండేటువంటి పరమాత్మ అయినటువంటి శివుడికి నేను ధ్యానిస్తూ ఉన్నాను. అరథేభ్య అనగా రథము లేనటువంటి వాళ్ళు, అక్కడ లేనటువంటి రథానికి కూడా నేను నమస్కరిస్తూ ఉన్నాను. ఈ విధముగా రథ నమస్కారము అని అర్థం. ఇది 4వ అనువాకంలో 8వ యజస్సుగా ఉంది. ఈ మంత్ర శ్రవణము పఠనము చేత వాహన సంబంధమైనటువంటి ప్రమాదములు మనకు ఉండవు అని మనం తెలుసుకోవచ్చు. నమో రథేభ్యో రథపతిభ్యశ్చ వో నమః. హయాంశ్చ చతురో వేదాం సర్వం దేవమయం రథం. 4 వేదములకు స్వరూపమైనటువంటి గుర్రములు అక్కడ ఉన్నాయి. రథాన్ని నడపడానికి ఉండేటువంటి గుర్రములు 4. పరమాత్మ అయినటువంటి శివుడు రథారోహణ చేయడానికి ఆ రథానికి ఉండేటువంటి గుర్రములు 4. ఆ 4 గుర్రములకు పేర్లు ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదము అని. వేదమయమైనటువంటి శివుడిని మోయడానికి, శివుడిని కాలగమనంలో త్రిప్పడానికి ఏర్పాటు చేసినటువంటి రథం ఏదైతే ఉంటుందో
ఆ రథానికి ఉండేటువంటి అశ్వములు 4 వర్ణములుగా ఉన్నాయి. అందులో శ్వేతవర్ణం పూర్తిగా ఋగ్వేద స్వరూపం, యజుర్వేదం పీతవర్ణం, సామవేదం రక్తవర్ణం, అథర్వవేదం నీలవర్ణం. ఈ విధముగా 4 వర్ణముల చేత ఆ గుర్రములు వెలుగుతూ ఉన్నాయి. అలాంటి గుర్రాలు కలిగినటువంటి ఈ రథము ఏదైతే ఉంటుందో ఆ రథానికి సంబంధించినటువంటి ఆ గుర్రములకు మేము నమస్కరిస్తూ ఉన్నాం. హయాంశ్చ చతురో వేదాం సర్వం దేవమయం రథం. ఆ రథం ఏదైతే ఉంటుందో అది పూర్తిగా కూడా దేవమయమైనటువంటి రథం, అంటే మాయారథం అని కూడా మనం అనుకోవచ్చు. ఈ క్షణానికి పరమాత్మ సృష్టిలో రథాన్ని నడపాలి అని అనుకుంటున్నప్పుడు ఈ 4 గుర్రముల చేత రథాన్ని తాను అధిరోహించి ముందుకు సాగుతూ ఉన్నాడు. అలాంటి రథానికి నేను నమస్కరిస్తున్నాను అని అర్థం. మహాభారతంలో ఈ విధమైనటువంటి శ్లోకంతో కూడా చెప్పబడ్డది. అర్కాబ్జనేమిర్ వేదాశ్వస్త్రయః శ్రింశన్ మునర్మణయః పురారేః కల్పితో దేవైః సరథో బ్రహ్మ సారథిః అని మనకు మహాభారతంలో చెప్పబడ్డది. సూర్యచంద్రులు ఇద్దరు ఎవరైతే ఉన్నారో ఆ రథానికి 2 చక్రములు అని. సూర్యుడు ఒకవైపు, చంద్రుడు పూర్తి బింబములు. ఆ రథం ఏదైతే రథేభ్య అని అంటున్నామో ఆ రథానికి 2 చక్రములు. 33 కోట్ల మంది దేవతలకు సృష్టి అదే విధముగా ఆధిపత్యము ఏదైతే ఉందో వాటన్నింటినీ నడిపించేటువంటి బ్రహ్మ అక్కడ సారథి అవుతున్నాడు. బ్రహ్మ భవతి సారథి అని వేదవాక్యం. ఆ విధముగా శివపరమాత్మ అధిరోహించేటువంటి రథము ఏ విధంగా ఉంది అని అంటే సూర్యుడు ఒకవైపు, చంద్రుడు ఒకవైపు 2 చక్రములుగా, 4 వేదములు గుర్రములుగా, 33 కోట్ల మంది దేవతలకు బ్రహ్మస్థానాన్ని అధిరోహించినటువంటి చతుర్ముఖుడు అక్కడ రథాన్ని నడిపేటువంటి సారథిగా మనకు కనబడుతూ ఉన్నాడు. భవిష్యత్ మహాపురాణంలో కూడా ఈ రథము ఎక్కడి నుండి పరమాత్మ అయినటువంటి శివుడికి ఇవ్వబడినది అనేటువంటి ప్రశ్న వేసినప్పుడు పూర్తిగా దేవుని యొక్క రథమంతా కూడా రథ అవయవములు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా సృష్టి చేయబడినది. అంటే ఎవరు ఆ రథాన్ని చెక్కబడలేదు. పరమాత్మ ఈ సృష్టిలో విహారం చేయడానికి ప్రకృతి సిద్ధము చేసినటువంటి రథము ఈ రథం అధిరోహించినటువంటి పరమాత్మ అయినటువంటి శివుడికి రథేభ్య రథపతిభ్య, అలాంటి రథపతి అయినటువంటి ఆ పరమాత్మ అయినటువంటి శివుడికి నేను నమస్కరిస్తున్నాను అని ఈ యొక్క యజుస్సు అర్థం. ఈ యజుస్సు అధ్యాయం ఏదైతే ఉంటుందో ఈ పారాయణ శ్రవణ పఠన జపము చేత వారికి ఉండేటువంటి అనేకమైనటువంటి విఘ్నములన్నీ కూడా తొలగిపోతాయి అని మనం తెలుసుకోవచ్చు. 10వ యజుస్సు నమస్సేనాభ్యః సేనానిభ్యశ్చ వో నమః. సేనాః సేనాపతి అని 2 ఉన్నాయి. సేన అనగా అర్థం ఏమిటి అంటే మనము సైనికులుగా ఉండి యుద్ధానికి కానీ ఇంకా ఎక్కడికైనా బయలుదేరేటువంటి లక్షణం కలిగినటువంటి వాళ్ళని సైనికులు అని పిలువబడుతూ ఉన్నాం. అనగా వారు ఏ సంకల్పంతోనైతే హృదయం పైన చెయ్యి వేసుకొని త్రికరణ శుద్ధిగా సంకల్పం చేసుకొని ముందుకు సాగుతారో వాళ్లను సేనాహ అని అంటారు. వీళ్ళను నడిపించేటువంటి వాళ్లను సేనాపతి అనేటువంటి శబ్దంతో పిలువబడుతూ ఉంటారు. అలాంటి సేనలను నడిపించేటువంటి వాళ్లను, సేనలలో ఉండేటువంటి సైనికులకు శివస్వరూపముగా మేము నమస్కరిస్తున్నాము అని అర్థం. నమస్సేనాభ్యః సేనానిభ్యశ్చ వో నమః. కాల్బల సైన్యము అని మనకు మహాభారతంలో చూడవచ్చు. ఆ కాల్బల సైన్యం ఏ విధంగా ఉంటుంది అనే ప్రశ్నకు సమాధానం 10,000 ఏనుగులు, 20,000 గుర్రాలు, అదే విధముగా వాటిని అధిరోహించడానికి అనేకం మంది సైనికులు, వాటిని పరిచారకత్వం చేయడానికి ఉండేటువంటి వాళ్ళు, ఆయుధాలు ధరించి ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరినీ కూడా కాల్బలము అనేటువంటి పేరుతో పిలువబడతారు. అలాంటి కాల్బల సైన్యానికి సైన్యాధ్యక్షత వహించేటువంటి వాళ్లను సేనాపతి అని పిలువబడతారు. ఆ స్వరూపముగా ఉండేటువంటి పరమాత్మ అయినటువంటి శివుడికి నేను నమస్కరిస్తున్నాను అని అర్థం. ఈ విధముగా ఈ మంత్ర పఠనము, శ్రవణము, జపము చేత తనతో పాటు తిరిగేటువంటి వాళ్ళు, అనగా తాను మేలుగోరి తనతో పాటు ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరికీ కూడా పరమాత్మ అయినటువంటి శివుడు సేనాపతి రూపంలో ఉండి వాళ్లను రక్షించుదురు అని మనకు ఈ వేదోత్పత్తి రహస్యమంతా కూడా చెప్పబడ్డది.
ఈ విధముగా 10 యజుస్సులు, ఆ యజుస్సులలో ఉండేటువంటి నిగూఢ మంత్ర అర్థం ఎవరైతే వింటూ ఉన్నారో వారికి పరమాత్మ అయినటువంటి శివుడి ద్వారా అష్టైశ్వర్యములు, ఆయురారోగ్యములు ఎల్లవేళలా కలుగును అని మనం తెలుసుకోవచ్చు. నమః క్షత్రుభ్యః సంగ్రహీతృభ్యశ్చ వో నమః. ఇది 4వ అనువాకంలో 11వ యజుస్సు. క్షత్రుభ్యః అనగా గుర్రాలను నడిపేటువంటి వాళ్ళు, గుర్రములను మలిపేటువంటి వాళ్ళు, వాళ్లను క్షత్రుభ్యః అని అంటాం. సంగ్రహీతృభ్యః, సంగ్రహీతృభ్యః, సంగ్రహము అనగా దగ్గరికి చేర్చుకునేటువంటి వాళ్ళు, అనగా పగ్గములను పట్టుకునేటువంటి వాళ్ళు. ఏవైతే గుర్రములు ఉన్నాయో గుర్రముల పగ్గాలను పట్టుకొని గుర్రములను మలిపేటువంటి వాళ్ళు. సైన్యములో అనేకమైనటువంటి యుద్ధములలో అశ్వదళ విన్యాసము చాలా ఉత్తమమైనటువంటిది, చాలా చురుగ్గా పాల్గొనేటువంటివి, యుద్ధములో విశ్వాసముతో ఉండేటువంటివి గుర్రములు. అలాంటి గుర్రములను ఆ గుర్రము రూపములో ఉండేటువంటి జంతువులకును, అదే విధముగా గుర్రాలను నడిపేటువంటి వాళ్లకు, గుర్రపు పగ్గాలకు, ఈ రకమైనటువంటి వ్యత్యాసం కలిగినటువంటి వస్తువులకు, అవయవములకు మేము నమస్కరిస్తున్నాము. ఎవరి స్వరూపముగా? పరమాత్మ అయినటువంటి శివుడి స్వరూపముగా అని ఈ యొక్క మంత్ర అర్థం. అభినవ శంకరులు చెప్పినటువంటి విషయము, రథాన్ని తోలేటువంటి వాడు సారథి, ఆ సారథి క్షత్తారుడు అవుతున్నాడు. అనగా క్షత్రుభ్య అని అంటున్నాం. రథాన్ని అదుపులో ఉంచుకునేటువంటి వాడు సంగ్రహీతుడు అవుతున్నాడు. అలాంటి రథాన్ని తోలేటువంటి వాడికి, రథాన్ని తన యొక్క ఆధీనంలో ఉంచుకునేటువంటి వాడికి ఆ రూపంలో ఉండేటువంటి శివుడికి నమస్కరిస్తున్నాను అని అభినవ శంకరులు చెప్పినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఈ రుద్రాధ్యాయం అనేకముగా ఉండేటువంటి శివపరమాత్మ సృష్టిలో ఇచ్చినటువంటి జంతుజాలములకే కానీ, మానవులకే కానీ, చరాచరముగా చరములు అచరములు ఏవైతే ఉన్నాయో ఆ రూపంలో ఉండేటువంటి శివపరమాత్మకు నేను నమస్కరిస్తున్నాను అంటూ తెలియజేస్తూ ఉన్నాయి. ఇలా ఇంకా అనేకమైనటువంటి అనువాకముల యొక్క అర్థములు మరొక ధారావాహిక ద్వారా మనం తెలుసుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.